మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా? కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం. ఈ నెంబర్ను సంప్రదించండి. తొందరలో చిరంజీవి గారి సినిమా చేస్తావు, బాలకృష్ణ గారి సినిమా చేస్తావు. ఐ లవ్ యూ రోషన్. అలా అవ్వాలి కానీ ఓ మై గాడ్. బాలయ్య గారు అంటే గుర్తొచ్చింది. నేను బాలయ్య బాబు గారితో ఒక డైలాగ్ అప్పుడు చేశాను, పిచ్చ ఫేమస్ అయింది. ఏం డైలాగ్ అది? ఇలా ఉండదు అందులో, టోటల్లీ డీగ్లామరైజ్, పెద్ద బొట్ట పెట్టుకుని చీర, కాటన్ చీర టైప్లో వేసుకుని ఇట్లా కూర్చుని అసలు భలే ఉంటుంది ఆ వీడియో. యూ షుడ్ సీ దాట్. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా, ఇప్పటికీ ఉనికి నిలుపుకున్నాం, ఇకపై ఉనికిని చాటుదాం, దొరికిన వాడిని తురుముదాం, దొరకని వాడిని తరిమి తరిమి కొడదాం. హే, ఏది ఏమైనా దేశం పరువు నిలుపుదాం అని బాగుంటది. కలిసావా ఎప్పుడన్నా బాలకృష్ణ గారిని? చెప్పావా ఐఎమ్ బెజవాడ బేబక్క, ఏది ఏమైనా దేశం మీసం తిప్పుతాం. ఆయన్ని వి మెట్ ఇన్ ఫ్యూ పార్టీస్. బయట ఆయన్ని కలిసే ఛాన్స్ అంటే ఐఎమ్ వెయిటింగ్ అగైన్. అడిగారంట కదా ఈ 24 ఎలక్షన్స్కి క్యాంపెయిన్ చేయమని రెండు పార్టీల వాళ్ళు. అవును, ఎన్నికలు తెలిసింది, అది వింటుంటాం కదా అక్కడ ఇక్కడ. ఒకటి మన పార్టీ అడిగారు, మన పార్టీ గారు నీ పార్టీ. అదే మన పార్టీ అంటే నాదేనే అడిగారు. నేనేంటంటే నాకు ఫాలోవర్స్ అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. సో ఐ హ్యావ్ ఫాలోవర్స్ హు ఆర్, మై ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ క్యాస్ట్ బేస్డ్. సో ఐ డోంట్ వాంట్ టు లూజ్ మై, ఇప్పుడు ఇవాళ నేను బెజవాడ బేబక్కగా పేరు వచ్చిందంటే ఇట్స్ ఎంటైరిటీ బిలాంగ్స్ టు మై ఫాలోవర్స్. నిజంగా ఆల్ థ్యాంక్స్ టు మై ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్. ఇప్పుడు ఒక సినిమా నీకు బ్రేక్ వస్తుంది, ఒక టీవీ షో నుంచి బ్రేక్ వస్తుంది. ఇప్పుడు రోషన్ గురించి అంటే, రోషన్ హౌ డిడ్ యూ బికమ్ ఫేమస్ అంటే వాట్ వుడ్ యూ సే? నువ్వు ఎలా ఫేమస్ అయ్యావు రోషన్? జస్ట్ టెల్ మీ హౌ. బికాస్ ఆఫ్ సుమన్ టీవీ. సో ఆ సుమన్ టీవీలో కొన్ని ఇంటర్వ్యూస్ బాగా వైరల్ అయ్యి యూ బికమ్. సో ఫర్ మీ, నాకు ఎక్కడా రాని గుర్తింపు నా రీల్స్, నా టిక్ టాక్ ద్వారా వచ్చింది టుడే. సో మై ఫ్యాన్స్ అండ్ మై ఫాలోవర్స్ అండ్ పీపుల్ హూ ఆర్ వాచింగ్ మై వీడియోస్ మేడ్ మీ a celebrity today. So humble thanks to all my fans and followers. వాళ్ళు లేనిదే నేను లేను. దీన్ని దృష్టిలో పెట్టుకుని నేను క్యాంపెయినింగ్ చేయనని చెప్పాను. నాకు ఒక మంచి అమౌంటే ఆఫర్ చేశారు. దీనికి డబుల్ ఇస్తామని అవతల వర్గం అడిగారు. డబుల్, ఎందుకంటే నేను ఈ వర్గానికి ₹1 కోటి దాకా ఎంతోలే, నేను ఈ వర్గంలో ఉండి నేను ఆ వర్గం చేశాను అనుకో, దట్ విల్ బి మోర్ కదా. కోటి కాదులే కానీ బాగానే ఒక 50 చేయలే. నేను డబ్బులు వదులుకున్నాను, నిజంగా చెప్తున్నాను, డబ్బులు వదులుకున్నాను కానీ ఏదైనా వదులుకుంటా. కానీ టుడే నా అభిమానం, అది నాకు వచ్చిన అభిమానం నా పూర్వజన్మ సుకృతం. ఇంతమంది నన్ను ఇష్టపడడం, ఇంతమంది ప్రేమించడం ఏంటి రోజు. నేను పార్టీస్ కొన్నిసార్లు గెట్ టుగెదర్స్ వెళ్తే బేబక్క వి లవ్ యూ అని ఎవరెవరు వచ్చి వాటేసుకుంటున్నారు. అలాంటి అభిమానం ఎక్కడ దొరుకుతుంది? అబ్బాయిలు కూడా బాగా వాటేసుకుంటున్నారా? అలా వాళ్ళు నన్ను ఒక ఉమెన్ గా చూడలేదు రోషన్. నువ్వు ఎందుకు అలా ఆలోచిస్తావు? డోంట్ థింక్ లైక్ దాట్. మీరు అలా ఆలోచించండి, ఎదగండి అమ్మా, ఎదగండి. తప్పు అట్లా అనుకోకూడదు. నువ్వు రా, ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు. మొన్న నేను రామేశ్వరం కెఫేకి వెళ్తే పిల్ల పరిగెత్తుకొచ్చింది. ఆ పిల్ల వాళ్ళ పేరెంట్స్ నా ఫ్యాన్స్ అండి. బాగుంది. ఇప్పుడే మనమే, ఇప్పుడేం కామెంట్ చేయవా? ఇప్పుడు ఏముంది, పేరెంట్స్ అంటే డాడీ కూడా ఉన్నాడు, డాడీ నంబర్ కూడా ఇచ్చారు. మీరు ఎప్పుడు వచ్చినా ఎందుకు కింద కామెంట్స్ లో రెస్టారెంట్ ఉంది మీరు రావాలండి అని ఇచ్చారు. మీకు వివిఐపి ట్రీట్మెంట్. నీకు ఇంత ఫాలోవర్స్ అని తీసుకొచ్చిన కొన్ని వీడియోస్ మా వాళ్ళు ఇక్కడ ఏదో పెట్టారంట. అవునా? రియల్లీ? బేబక్క ఇది ఫ్యాన్ మీట్ ఎప్పుడు పెట్టలేదా? ఏమన్నా అరేంజ్ అయిందా? స్పాన్సర్స్ ఎవరు ఉంటే నాకు కాల్ చేయండి. కేఎల్ఎం కానీ కళామందిరి కళ్యాణ్, వరమహాలక్ష్మి, సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.